గవర్నమెంట్ కేసీఆర్ కిట్ అని అప్పట్లో ఇచ్చేది కదా. అవునవును. దాంతోపాటు ఈ ఏఎన్ఎం వర్కర్లు వీళ్ళు ఆశా వర్కర్లు ఉంటారు కదా, వాళ్ళు 12, 13 వ్యాక్సిన్లు అయితే గవర్నమెంట్ తరఫున ఇస్తారు. అసలు వాస్తవానికి ఇవి కాకుండా కూడా కొన్ని వ్యాక్సిన్లు ఉంటాయంట కదా. సో మోస్ట్ ఆఫ్ టైం ప్రైవేట్ ప్రాక్టీషనర్స్గా వీ ఫాలో ఇండియన్ ఐఐపి గైడ్లైన్స్ అని. ఓకే. దీంట్లో గవర్నమెంట్ యూస్ వ్యాక్సిన్స్ కాకుండా ఇంకొక 7-8 వ్యాక్సిన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. ఎక్స్ట్రాగా అవి ఎవరేస్తారు? చాలా మందికి ఒక అపోహ ఏంటంటే ఇవన్నీ కావాలని డాక్టర్లు పైసలు సంపాదించుకోవడానికి చేస్తున్నారు పని అని అంటారు. కానీ నిజానికి ఈ వ్యాక్సిన్స్ ప్రతి దేశంలో గవర్నమెంటే ఇస్తుంది. ఎక్కడ కూడా ఈ వ్యాక్సిన్ కొనుక్కునే పరిస్థితి ఏ దేశం లేదు, ఒక్క మన దేశంలోనే దౌర్భాగ్యం. ఎందుకు సార్? గవర్నమెంట్ కేసీఆర్ కిట్ అని అప్పట్లో ఇచ్చేది కదా. అవునవును. దాంతోపాటు ఈ ఏఎన్ఎం వర్కర్లు వీళ్ళు ఆశా వర్కర్లు ఉంటారు కదా, వాళ్ళు 12, 13 వ్యాక్సిన్లు అయితే గవర్నమెంట్ తరఫున ఇస్తారు. అసలు వాస్తవానికి ఇవి కాకుండా కూడా కొన్ని వ్యాక్సిన్లు ఉంటాయంట కదా సార్. అయితే నేషనల్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అని ఒకటి ఉంటుంది. ఇది గవర్నమెంట్ దేశం మొత్తానికి సప్లై చేసే వ్యాక్సిన్స్. ఇది కాకుండా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు మన ఇండియాలో ఉన్న పిల్లలకి అదుపుగా ఎక్స్ట్రాగా ఏవైతే వ్యాక్సిన్స్ వేసుకోవచ్చో వీళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. సో మోస్ట్ ఆఫ్ టైం ప్రైవేట్ ప్రాక్టీషనర్స్గా వీ ఫాలో ఇండియన్ ఐఐపి గైడ్లైన్స్ అని. ఓకే. దీంట్లో గవర్నమెంట్ యూస్ వ్యాక్సిన్స్ కాకుండా మీరు చెప్పినట్టు 13, 14 కాకుండా ఇంకొక 7-8 వ్యాక్సిన్స్ ఉన్నాయన్నట్టు. ఓకే. ఎక్స్ట్రాగా అవి ఎవరేస్తారు? అవి పీడియాట్రిషియన్స్ వేస్తారు. అయితే చాలా మందికి ఒక అపోహ ఏంటంటే ఇవి అవసరం లేదు, అవసరమైతే గవర్నమెంట్ కూడా వేసేటోడు కదా, ఇవన్నీ కావాలని డాక్టర్లు పైసలు సంపాదించుకోవడానికి చేస్తున్నారు పని అని అంటారు. కానీ నిజానికి ఈ వ్యాక్సిన్స్ ప్రతి దేశంలో గవర్నమెంటే ఇస్తుంది. ఓకే. ఎక్కడ కూడా ఈ వ్యాక్సిన్ కొనుక్కునే పరిస్థితి ఏ దేశం లేదు, ఒక్క మన దేశంలోనే దౌర్భాగ్యం. ఎందుకు సార్? పైసలు లేక. గవర్నమెంట్కి వెళ్తే ఎందుకు ఫ్రీ స్కీమ్లు ఇవ్వాలి, వచ్చేదాన్ని పైసలు సంపాదించి బ్యాంకు అని అదేంది. మొన్న ఈ మధ్యలో బీహార్లో కూడా ఎవ్రీ ఉమెన్కి 10,000 పంచిలుగా మన ఎలక్షన్ ముందు. సో ఇట్లాంటివి పంచితే హ్యాపీగానే ఈ పైసల్ని వాడి జనాలకి వ్యాక్సిన్ల రూపకంగా చేద్దామనే గవర్నమెంట్ లేవు, ఎవరు చేయట్లేదు. ఇంతకుముందు గవర్నమెంట్ చేయలేదు, ఇప్పుడున్న గవర్నమెంట్ చేయట్లేదు. యాక్చువల్లీ ఎవ్రీ వ్యాక్సిన్ ఎవ్రీ కంట్రీలో గవర్నమెంటే వేస్తుంది. ఇప్పుడు మేము ప్రైవేట్లో వేసే వ్యారిసెల్లా వ్యాక్సిన్ అని ఉంటుంది, చికెన్ పాక్స్ వ్యాక్సిన్. ఇది యూఎస్ అండ్ యూకే అన్ని కంట్రీ గైడ్లైన్స్లో ఆల్రెడీ వాళ్ళే వేస్తున్నారు, ఫ్రీగానే వేస్తారు. టైఫాయిడ్ వ్యాక్సిన్ ఒకటి వచ్చేసరికి ఇండియాలో ఎక్కువ బర్డెన్ కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఇప్పటికీ టైఫాయిడ్ వల్లే అవుతుంది కాబట్టి టైఫాయిడ్కి సపరేట్గా ప్రైవేట్లో వ్యాక్సిన్ ఉంది, గవర్నమెంట్ టేకప్ చేయట్లేదు. సేమ్ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అని ఉంటుంది, ఇది కూడా ప్రైవేట్ వ్యాక్సినేషన్, గవర్నమెంట్లో లేదు. దీనికి 2 డోసెస్ ఉంటాయి. ఇంకొకటి మెనింజోకోకల్ వ్యాక్సిన్ అని ఉంటుంది, అది కూడా ప్రైవేట్ వ్యాక్సినేషన్. సో ఇలా ఒక సెట్ ఆఫ్ వ్యాక్సిన్స్, ఒక 6 to 7 వ్యాక్సిన్స్ ఉన్నాయి. అవి ప్రైవేట్లో. ఏ ఏజ్ నుంచి చేయాలి సార్? 6th month నుండే స్టార్ట్ సార్. 6th monthలో ఫ్లూ వ్యాక్సిన్ అని ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ వచ్చేసి 2 doses ఇస్తాం, 6th monthలో ఒకటి, 7th monthలో ఒకటి. టైఫాయిడ్ వచ్చేసి ఈ 6 to 9 మధ్యలో ఎప్పుడైనా వేసుకోవచ్చు. అండ్ 1 yearకి హెపటైటిస్ ఏ వేస్తాము. 15 months టైంలో వ్యారిసెల్లా చికెన్ పాక్స్ ఫస్ట్ డోస్ వేస్తాం, చికెన్ పాక్స్ సెకండ్ డోస్ 18 monthsకి వేస్తాము. అండ్ ఈ హెపటైటిస్ కూడా 18 monthsకి సెకండ్ డోస్ ఇస్తాము. ఈ మెనింజోకోకల్ వ్యాక్సిన్ అనేది కొంచెం ఒక ఆప్షనల్ వ్యాక్సిన్, కొన్ని రిస్కీ కండిషన్స్ పిల్లల్లో వేయాలి. రెగ్యులర్గా అందరూ వేసుకోకపోయినా పర్లేదు, డబ్బులు ఉన్నాయనుకోండి వేసుకోండి. ఇన్ని వ్యాక్సిన్లు బాడీలోకి పోయి కొట్టుకోవాలి సార్? ఏముండదు సార్, నేను అంతమంది చెప్పినా కదా మీకు. గడ్డిలో 1 గంట సేపులో ఆడుకుంటే వచ్చే యాంటీజెన్లతో పోలిస్తే అన్ని వ్యాక్సిన్లు కలిపినా కూడా 200 యాంటీజెన్సే ఉంటాయి. ఓకే. మీరు ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఓకే. ఈ హెచ్పివి ఏంటి మరి? హెచ్పివి అనేది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ సార్. ఇది స్పెషల్ ఏజ్ గ్రూప్లో, అంటే 9 to 14 ఇస్ ద రైట్ టైం. ఓకే. యూజువల్గా WHO కానీ మన గైడ్లైన్స్ కానీ ఏం చెప్తుందంటే 9 to 45 ఇచ్చారు టోటల్ ఏజ్ గ్రూప్ని. బెస్ట్ ఏజ్ అంటే మాత్రం 9 to 26, అంటే ఎస్పెషల్లీ ఇట్స్ ఏ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. అవును. సో బిఫోర్ ఇనిషియేషన్ ఆఫ్ సెక్స్, నీ లైఫ్లో ఫస్ట్ సెక్స్ ఎక్స్పీరియన్స్ అయ్యే లోపే ఇవి వేసుకుంటే యు ఆర్ రెడీ ఫర్ దట్ అన్నమాట. సో అందుకనే బెస్ట్ ఏజ్ ఇస్ 9 to 14. ఎవరికైతే మిస్ అయిపోయారో, ఇప్పుడు ప్రజెంట్ చాలామంది మదర్స్ అడిగితే నేను వేస్తూ ఉంటాను. ఈవెన్ 35, 36, 37 వరకు కూడా వేస్తాను. అంటే ఎవిడెన్స్ ప్రకారం మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పోజర్ జరిగి ఉన్నప్పటికి కూడా ఎక్కడో ఒక 1% ప్రాబబిలిటీ ఉంటుంది. అదేం పెద్ద ఖర్చు అయ్యే వ్యాక్సిన్ కాదు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం పెద్దగా లేవు. సో వై యూ వాంట్ టు టేక్ రిస్క్? డబ్బులు ఉన్నాయనుకోండి, అందరూ వేసుకోండి. 45 years కాకపోయినా అట్లీస్ట్ 40 below 35 వరకైనా కంపల్సరీ వేసుకోవాలి, మెన్ అండ్ ఉమెన్. ఎందుకంటే అమ్మాయిలకి ఎట్లయితే సర్వైకల్ క్యాన్సర్తో పాటు వెజైనల్ క్యాన్సర్, వల్వర్ క్యాన్సర్స్ని కాపాడుతుంది, మెన్కి వచ్చేసరికి పెనైల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్, ఈవెన్ ఓరల్ క్యాన్సర్స్ని కూడా కాపాడుతుంది. సో ఎవరు తీసుకున్నా మంచిదే. ప్రజెంట్ డేస్లో ఇప్పుడు మన గవర్నమెంట్ వ్యాక్సిన్ మన ఇండియన్ వ్యాక్సిన్ ఒకటి ఉంది, సర్వాక్ అని, 2000 ఉంటుంది. దీని స్టడీస్ వచ్చేసి 9 to 26 వరకు ఉన్నాయి. సో 26 వరకు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. 26 and above అయితేనేమో ఇంకో 2 different వ్యాక్సిన్స్ ఉంటాయి, గార్డాసిల్ 4 and గార్డాసిల్ 9 అని.
గాడాసిల్ 4 వచ్చేసి 4000 రేంజ్లో ఉంటుంది, గాడాసిల్ 9 వచ్చేసి 11,000 చేంజ్లో ఉంటుంది. అయితే ఈ గాడాసిల్ 9 అనేది ఇట్ గివ్స్ హైయెస్ట్ కవరేజ్. సో పిల్లలకు కూడా 9 to 14లో ఎవరైనా అఫోర్డబుల్ ఉంటే ట్రై టు గెట్ గాడాసిల్ 9. ఓకే, ఇట్ గివ్స్ మ్యాక్సిమం ప్రొటెక్షన్. ఓకే, ఇట్స్ ఆల్ మళ్ళీ అంత ఏంటంటే డబ్బుల విషయం సంబంధించింది. ఎంతవరకు వీలుంటే దాన్ని బట్టి ఏదో ఒక వ్యాక్సిన్ అయితే వేసుకోండి. ఏది వేసుకోకుండా ఉండే కంటే ఏదో ఒకటి అయితే వేసుకోవడం బెటర్.